రేపు గాంధీ భవన్ లో నూతన టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ తీసుకోనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు, మంత్రులు, రాష్ట్ర నేతలు హాజరు కానున్నారు. పదవి బాధ్యతల సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి గాంధీ భవన్ కు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అటు ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు. రేపు గాంధీ భవన్ లో నూతన టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ తీసుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కానున్నారు? రేపు గాంధీ భవన్ లో నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే గాంధీ భవన్ లో కూడా ఇందిరా భవన్ దగ్గర ఏర్పాట్లన్నీ, అంటే డయాస్ తో పాటు ఏర్పాట్లన్నీ పూర్తి అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి రేపు సీఎం అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి దీపాదాసం నుంచి కూడా హాజరవుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నుండి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలను స్వీకరిస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి. మరొక వైపు జూలై 27తో కూడా ఆయన పదవీకాలం అధ్యక్షుడిగా పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలోనే కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా గన్ పార్క్ నుండి గాంధీ భవన్ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు అంటే నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితుంది. మరొక వైపు రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఈ గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా ఏదైతే పరిశీలిస్తున్నారో అదేవిధంగా ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితుంది. మరొక వైపు ఇటు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన ఏదో డీసీపీ అదేవిధంగా ఏర్పాట్లకు ఇప్పటికే పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ అధ్యక్ష రేవంత్ రెడ్డి నుంచి స్వీకరిస్తారని చెప్పొచ్చు. ఇక్కడ కూడా రేపు ఇప్పటికే అందరూ తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ఇతర ముఖ్య నాయకులందరూ హాజరవ్వాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా రేపు పెద్ద మొత్తంలో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ పదవి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు కూడా వస్తున్నారని చెప్పొచ్చు. శ్రీనివాస్, రేపు ఏ సమయానికి ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు? అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా 2 గంటలకు ఫిక్స్ అయింది గాంధీ భవన్ కి. సో ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ రాగానే ముందుగా దీనికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డి నుండి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే డయాస్ మీద కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా భవిష్యత్తు అంటే తెలంగాణలో కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేసేందుకు కూడా ఈ సభ కార్యక్రమాన్ని భాగంగా కూడా వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే కూడా ఇటు అయితే వాస్తవంగా మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిగారు. పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలపడంతో పాటు ప్రమాణ స్వీకారానికి కూడా రావాలని కూడా అగ్రనేతలను కూడా కోరారు. కానీ ఏదైతే షెడ్యూల్ అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నెలాఖరులో బిజీగా ఉన్న క్రమంలో కూడా హాజరు కావడానికి కూడా ఏదైతే షెడ్యూల్ లేని క్రమంలో కూడా కేవలం ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జికి సంబంధించిన దీపాదాసం నుంచి అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా
ముఖ్యులు డిసిసి అధ్యక్షులు అందరూ మాత్రం ఈ ప్రమాణ స్వీకారం మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాత్రం హాజరవుతున్నారని చెప్పొచ్చు శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా